మీ పేరు? నా పేరు బూర్సు శివ అండి. ఎక్కడ సార్? జీకొండూరు మైలవరం నియోజకవర్గం టీఎన్టీసీ అధ్యక్షులు నేను. ఓకే సార్, అంటే ప్రస్తుతం మైలవరం అభ్యర్థులను చూసుకుంటే ఈరోజు వైసీపీ తరపు నుంచి శరణాల తిరుపతిరావు గారు నిలబడ్డాం. ఈరోజు బీసీ సామాజిక వర్గానికి ఇచ్చాం మేము. పెత్తందారులందరూ ఒకవైపు ఉన్నారు, ఒక సామాన్యుడి మీద యుద్ధానికి వస్తున్నారు పెత్తందారులని, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా. మీరు ఎందులో ఎంతవరకు వస్తుంది అంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు పెత్తందారులు ఒకవైపు సామాన్యులు ఒకవైపు ఉన్నారు అనుకుంటే, ఒక శరణాల తిరుపతిరావుని ఒక్కడనే చూపించడం ఎందుకు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరెవరికి సీట్లు ఇచ్చారనేది కూడా అది కూడా బేరీజ్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరెవరికి ఎంతమందికి సీట్లు ఇచ్చారనేది. ఇప్పుడు సామాన్యుడు వాస్తవంగా శరణాల తిరుపతిరావు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తిరుపతిరావు. అసలు ఏ ఆలోచనతో ఏ కేడర్ గురించి చూసుకొని మీరు ఆయనకు టికెట్ ఇచ్చారనేది జగన్మోహన్ రెడ్డికి ఆలోచించాలి. అంతేగాని సామాన్యుడికి ఇచ్చాము కాబట్టి పెత్తందారులంతా ఒకవైపు ఉన్నారు, పేదలందరూ ఒకవైపు ఉన్నారనేది దీన్ని ఎక్కడో పెట్టి భూతద్దంలో పెట్టి చూపించడం అనేది కరెక్ట్ కాదు. అది దాని వెనక వేరే కోణం ఉంది కాబట్టి ఆ కోణాన్ని తెర ముందుకు తీసుకురావట్లా. అది కొద్ది రోజుల్లోనే బయటపడిద్ది. ఆ తెర ముందు ఎవరెవరు ఉన్నారు తెర వెనక అనేది అది కూడా తెలిసింది. అంటే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో ఈరోజు శరణాల తిరుపతిరావు గారి మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఆయన వ్యక్తిగతంగా కానీ గతంలో ఎంతో అరాచకాలు చేశారని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి కదా, ఏం చెప్తారు? ఏమండి, ఆయన వ్యక్తిగతంగా మేమైతే ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీగా మేము ఎక్కడ వ్యక్తుల గురించి ఎక్కడ కూడా మాట్లాడడం, ఆయన ఏ అరాచకాలు చేశాడో ఏం చేశాడో అనేది మాకు అనవసరం. అది ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,80,000 మంది ఓటర్లు కూడా అందరికీ తెలుసు ఎవరెవరు ఏ పనులు చేయగలుగుతారు, ఎవరెవరు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది మొత్తం ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజానికానికి తెలుసు. ఆల్రెడీ గెలిపేవరది అనేది కూడా తెలిసిపోయింది. ఖచ్చితంగా శరణాల తిరుపతిరావు అనే వ్యక్తిని కొంతమంది కావాలని చెప్పి వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళే కావాలని చెప్పి తెర ముందు తీసుకొచ్చి పెట్టారు తప్ప గెలుపు కోసం అయితే పెట్టలేదు. దాన్ని ఒక సామాన్యుడిని పేదవాడిని బలి చేయడం కోసం మాత్రమే ఈ యొక్క అవకాశం ఇచ్చారనేది చెప్పి మా అభిప్రాయం. అంటే ఈరోజు ఆయనకు డిపాజిట్లు వచ్చే అవకాశం ఉందంటారా శరణాల తిరుపతిరావు గారికి? కూడా ఎట్లా వస్తాయో చెప్పండి. ఒక ప్రజల్లో ఉన్నోడు కాదు, ప్రజా పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కాదు, ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి కాదు. నియోజకవర్గ స్థాయిలో అసలు నిన్నటి మొన్నటి వరకు శరణాల తిరుపతి ఎవరికి తెలియదు, తెలిసిన వ్యక్తి కూడా కాదు. ఏ ఉద్యమాల్లో ఉండవు, ఏ రైతాంగం కోసం, ఏ కార్మిక వర్గం కోసం, ఏ కష్టజీవుల కోసం, ఏ ఉపాధి కూలీల కోసం పనిచేశారని చెప్పి అతనికి ఓట్లేస్తారు ఈ నియోజకవర్గంలో ప్రజలు. ఎవరు కూడా తెలియదు. నిన్నటి వరకు శరణాల తిరుపతిరావు ఎవరు కూడా తెలియదు. అలాంటి తెలియని వ్యక్తిని తీసుకొచ్చి సామాన్యుడికి ఇచ్చామని చెప్పేసి ఏదో మనం పేరు చెప్పుకోవడానికి కోసం దళితులకి పేదలకు ఇస్తున్నాం మేమని చెప్పి చెప్పడానికి తప్ప అదైతే సరైనటువంటి పద్ధతి కాదు. ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకొని చూడాలనేది మా అభిప్రాయం. ఈరోజు కేసీఆర్ నాని గారు కూడా చేసిన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మైలవరం నియోజకవర్గం అనేది నా సొంత నియోజకవర్గంగా భావించి ఇక్కడున్న అభ్యర్థిని నేను గెలిపిస్తాను, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తీరుతానని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు ఆయనకి? ఎక్కడ గెలిపిస్తారండి? అది చెప్పుకోవడానికి ఆయన చెప్పుకోవడానికి బాగుంది కానీ ఆశీస్పదమైనటువంటి మాట. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 2 సార్లు తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చింది కాబట్టి ఉన్నటువంటి కేడర్ మొత్తం అంతా కూడా విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కేడర్ మొత్తం కూడా ఓన్ చేసుకొని ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాబట్టి గెలిపించారు. ఇవాళ తెలుగుదేశాన్ని వదిలిపెట్టి వైసీపీ వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్రం ఒక అధోగతి పాలైపోయింది. రాజధాని లేదు, పోలవరం లేదు, బందర్ పోర్టు లేదు, అభివృద్ధి లేదు, విమానాశ్రయం మొత్తం ఎక్కడ కూడా సర్వనాశనం అయిపోయినాయి, ఉపాధి లేదు కార్మిక వర్గానికి, దేనికి కూడా ఒకదానికి సంబంధం లేదు. అలాంటప్పుడు రేపు పొద్దున నాని గారిని ఎట్లా గెలిపిస్తారని చెప్పి నాని గారు అంటున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థి ఎవరైతే కేసీఆర్ చిన్ని గారు ఉన్నారో రేపొద్దున గెలిచేది ఆయనే, ఇప్పుడు ఎంపీగా నిలబడేది కూడా రేపొద్దున వచ్చేది కూడా ఆయన కేసీఆర్ చిన్ని గారే. అంతేగాని కేసీఆర్ నాని గారికి మాత్రం అవకాశం లేదు. చెప్పుకోవడానికి అయితే చెప్పుకోవచ్చు, ఆయన తప్పు లేదు. ఆయన నేనే ఈ నియోజకవర్గ అభివృద్ధి చేశానని, అభివృద్ధి ఎక్కడ చేశారు? కనీసం ఎక్కడ కూడా మా నియోజకవర్గంలో కేసీఆర్ నాని గారు అనేవాడు గెలిచిన తర్వాత ఆయన ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా నియోజకవర్గంలో మాకు కనపడలా నాని గారు. మళ్ళీ ఎట్లా వేస్తారు చెప్పండి? అంటే ఈరోజు జోగి రమేష్ గారు తన నియోజకవర్గం పెనమలూరు వదిలేసి మైలవరం మీద ఆసక్తి చూపిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. గతంలో కూడా వసంత కృష్ణప్రసాద్ గారు అంజూరుని ఇబ్బంది పెట్టి ఈ రోజున ఏదైతే కీలు బొమ్మలా ఉన్నాడు ఎవరైతే తిరుపతిరావు గారు ఆయన చేతిలో జోగి రమేష్ గారి చేతిలో అని చెప్పి ఇలాంటి వార్తలు వస్తున్నాయి కదా, ఏం చెప్తారు? ఏమంటే జోగి రమేష్ గారు పెడన్లో వేశారు. అక్కడ ఏదో ఒక కొత్తలో కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్డు పనిచేసింది. అక్కడ పెడన్లో అవకాశం లేదు, పోయింది. మనలూరు కావాలని చెప్పి మైలవరం కావాలని అనుకున్నాడు. ఇక్కడ మైలవరంలో గెలిపించే పరిస్థితులు ప్రజానికి లేదు. వాళ్ళ సర్వేలో కూడా తేలింది గెలిచే పరిస్థితి లేదు మైలవరంలో జోగి రమేష్ గారిని. తీసుకెళ్ళి ఎక్కడో గట్ట ఇవ్వాలి కాబట్టి ఒక మంత్రి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళి పెనలూరులో తీసుకొచ్చి ఇచ్చారు. పెనలూరులో గెలవమని చూద్దాం. రేపొద్దున ఓడిపోయేది కూడా ఫస్ట్ కూడా ఓడిపోయేది కూడా జోగి రమేష్ గారే పెనలూరులో. ఆయన అక్కడ గెలిపేటటువంటి సీన్ కూడా లేదు. కానీ అక్కడ రాజకీయాలు వదిలిపెట్టి మైలవరంలో నేను రాజకీయం చేద్దామంటే మొన్నటి వరకు నడిపింది తప్ప ఇంకా సాధ్యపడేది కూడా కాదు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా జోగి రమేష్ గారిని కూడా ఇక్కడ ఎవరు కూడా ఆహ్వానించేటటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గ ప్రజలు కూడా లేరు. అది